రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు దాదాపు నెల రోజుల పాటు పార్లమెంట్ యొక్క వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశంలో ఆగస్టు 15, అదేవిధంగా ఆదివారాలు, శనివారాలు వీటిని తీసేస్తే కూడా గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ రోజులు ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశం విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠ నెలకొనడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, శనివారం నాడు యోగి ఆదిత్యనాథ్ హఠాత్తుగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి రాగానే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 1 గంట పాటు ఆయనతో చర్చించారు. చర్చించిన తర్వాత ఆయన హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. అమిత్ షా తోటి దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత అమిత్ షా ప్రధానమంత్రితో మళ్ళీ సమావేశమయ్యారు. అది కూడా చాలా సుదీర్ఘంగా సాగింది. సరిగ్గా ఇదే సమయానికి పార్లమెంట్ సెక్యూరిటీ వ్యవస్థ పార్లమెంట్ చుట్టూ రకరకాల ఎక్సర్సైజెస్ని, డెమాన్స్ట్రేషన్స్ని, రకరకాల ప్రదర్శనల్ని నిర్వహించింది. అంటే ఎవరో పార్లమెంటుని ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే ఏ రకంగా తట్టుకోవాలి అన్నటువంటి ఎక్సర్సైజ్, మాక్ డ్రిల్ని చేసింది. ఇవన్నీ చూసేసరికి ఏదో పెద్ద విషయం, ఏదో పెద్ద బిల్లేదో ఈ వర్షాకాల సమావేశంలో రాబోతోందన్నటువంటి అనుమానం మొదలైంది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆగస్టు 5 రాబోతోంది. ఆగస్టు 5కి ఎన్డీఏ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి అదేదో విచిత్రమైన సంబంధం ఉంది. ఆగస్టు 5వ తారీఖునే ఆర్టికల్ 370 తొలగింది. ఆగస్టు 5వ తారీఖునే అయోధ్య రామజన్మభూమిలో పని ప్రారంభించడం జరిగింది. మందిర నిర్మాణ కార్యాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద ఆగస్టు 5 రాగానే ఏదో ఒక సెన్సేషనల్ విషయం జరుగుతుంది అన్నటువంటి ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున బయలుదేరుతుంటాయి. వాస్తవానికి అనేక ఆగస్టు 5లు ఏమీ జరగకుండా జరిగినాయి. అయినప్పటికీ ఏదో జరుగుతుందన్నటువంటి ఒక కుతూహలము విపక్షంలో చాలా ఎక్కువగా ఉంటుంది. విపక్షం కూడాను ఈసారి పార్లమెంటుని ఏదో ఒక రకంగా స్తంభించాలి, అల్లరి చేయాలి, ఆపరేషన్ సింధూర్ని సంబంధించి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేయాలి, అదేవిధంగా బీహార్లో ఎలక్టరల్ రోల్స్ విషయంలో హడావిడి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే, వక్ఫ్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడటం లేదు? గత లోకసభ సమావేశాల సమయంలో వక్ఫ్ బిల్లు ప్రధానమైనటువంటిది. దాని మీద దేశంలోని పలుచోట్ల ముస్లిం సముదాయానికి చెందినటువంటి మత పెద్దలు ఊరేగింపులు చేశారు, ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు. ఈసారి పార్లమెంటు సమావేశాలు వచ్చే సమయానికి వక్ఫ్ బిల్, దాని ప్రొటెస్ట్ ఏదైతుందో, దానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రదర్శనలు చచ్చిపోయినాయి. కాంగ్రెస్ మాట్లాడటం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడటం లేదు, మమతా బెనర్జీ మాట్లాడటం లేదు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడటం లేదు. దేశంలో సెక్యులరాతి సెక్యులర్లైన వామపక్షాలు కూడా మాట్లాడటం లేదు. గత పార్లమెంటు సమావేశాల్లో కీలకమైనటువంటి ప్రొటెస్ట్కి ప్రధాన ప్రాణనాడి అయినటువంటి వక్ఫ్ బిల్లు గురించి ఈసారి ఎవరు మాట్లాడటం లేదు. ఈసారి ఆపరేషన్ సింధూర్లో ఎన్ని విమానాలు కూలిపోయాయి అన్నది చాలా ముఖ్యమైన విషయం. బీహార్ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు, ముఖ్యంగా అక్రమ ఓటర్లు, 2 చోట్ల ఓటర్ల పేరు నమోదైనటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉండకుండా బయట రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ ఓటు ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, నేపాలీలు, వీళ్ళ ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు హడావిడి చేయబోతున్నాయి. కాబట్టి పార్లమెంట్లో హడావిడికి తక్కువేం లేదు. కానీ విపక్షాలు యునైటెడ్గా ఉన్నాయా? ఇదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే విపక్షాలకు సంబంధించి, ఇండి కూటమికి సంబంధించి ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల వ్యూహం కోసం జరిపినటువంటి సమావేశంలో నిప్పురవ్వలెగిసినాయి. సిపిఐకి చెందినటువంటి డి రాజా కమ్యూనిస్టుల్ని, ఆర్ఎస్ఎస్ని ఒకే ఘాటన కట్టేందుకు నీకెంత సాహసము, ఎంత గుండెలు తీసిన బంటువే అని రాహుల్ గాంధీని ప్రత్యక్షంగా గట్టిగా విమర్శించారు. రాహుల్ గాంధీ జవాబు చెప్పలేకపోయారు.
కమ్యూనిస్టులు దేన్నన్నా సహిస్తారు కానీ కమ్యూనిస్టుల్ని ఆర్ఎస్ఎస్తో కలిపితే పాపం వాళ్ళు సహించలేరు. అందుకని రాహుల్ గాంధీకి పెట్టవలసిన 4 సిపిఐకి చెందినటువంటి డి రాజా పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపక్షాల ఐక్యత విషయంలో పెద్దగా ఏమీ మాట్లాడలేదు, అసలు ఈ సమావేశానికి దూరంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి గోపాల్ రాయ్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల వరకే ఇండి కూటమి, ఆ తర్వాత ఇండి లేదు కూటమి లేదు అని చెప్పేసేసి విలేకరులకు చెప్పి మరీ వెళ్ళిపోయారు. ఇక ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్రలో ఈ కూటమి మొత్తానికి ప్రాణకేంద్రంగా భావించేటువంటి ఉద్ధవ్ ఠాక్రే మూవ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయన్న విషయంలో అంతా సస్పెన్స్. ఆయన పోయి బీజేపీతో చేతులు కలుపుతారా? ఆయన ఏకనాథ్ షిండే, బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గము కలిసి ప్రభుత్వంలో ఉంటాయా? ఇప్పుడు ఇది కాంగ్రెస్కి అసలు బోధపడటం లేదు. లేదా ఆయన మూవ్స్ ఏమిటి అన్న విషయంలో కూడా ఎవరికి స్పష్టత లేనటువంటి పరిస్థితి. సో మొత్తం మీద పార్లమెంటు సమావేశాల్లో మోదీ ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఆ అనౌన్స్మెంట్ 1 నేషన్ 1 ఎలక్షన్ అవుతుందా, యూనిఫామ్ సివిల్ కోడ్ అవుతుందా, లేకపోతే ఇంకేదన్నా అవుతుందా, మనం ఎవ్వరము ఊహించనటువంటి మరొక విషయం మీద చాలా రహస్యంగా మొత్తము వర్క్ అంతా చేసి, మొత్తము గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసి హఠాత్తుగా పార్లమెంట్లో దాన్ని మోదీ స్టైల్, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సీక్రసీ మెయింటైన్ అవుతుంది. సమాచారము ముందస్తుగా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి అలా ఏదైనా ఉంటుందా? ఆగస్టు 5వ తారీఖున ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రకటన వెలువడబోతోందా? అయోధ్య రామ మందిర్ లాగా, లేకపోతే ఆర్టికల్ 370 లాగా, లేకపోతే ఇంకొక విషయం ఏదన్నా రాబోతోందా? ఇప్పుడు ముఖ్యంగా విపక్షాలను వేధిస్తున్నటువంటి ప్రశ్న అది. దాన్ని ఎలా తట్టుకోవాలన్నటువంటి విషయంలో వాళ్ళకు ఒక స్పష్టత లేదు, యూనిటీ లేదు, వ్యూహము లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి. రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు దాదాపు నెల రోజుల పాటు పార్లమెంట్ యొక్క వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ఈ వర్షాకాల సమావేశంలో ఆగస్టు 15, అదేవిధంగా ఆదివారాలు, శనివారాలు వీటిని తీసేస్తే కూడా గతంలో ఎన్నడూ లేనన్ని ఎక్కువ రోజులు ఈ సమావేశం జరుగుతుంది. అయితే ఈ సమావేశం విషయంలో చాలా ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠ నెలకొనడానికి 2 ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే, శనివారం నాడు యోగి ఆదిత్యనాథ్ హఠాత్తుగా ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీకి రాగానే ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. 1 గంట పాటు ఆయనతో చర్చించారు. చర్చించిన తరువాత ఆయన హోంమంత్రి అమిత్ షా దగ్గరికి వెళ్ళారు. అమిత్ షా తోటి దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. ఆ తర్వాత అమిత్ షా ప్రధానమంత్రితో మళ్ళీ సమావేశమయ్యారు. అది కూడా చాలా సుదీర్ఘంగా సాగింది. సరిగ్గా ఇదే సమయానికి పార్లమెంటు సెక్యూరిటీ వ్యవస్థ పార్లమెంటు చుట్టూ రకరకాల ఎక్సర్సైజెస్ని, డెమాన్స్ట్రేషన్స్ని, రకరకాల ప్రదర్శనల్ని నిర్వహించింది. అంటే ఏదో ఎవరో పార్లమెంటుని ముట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే ఏ రకంగా తట్టుకోవాలి అన్నటువంటి ఎక్సర్సైజ్, మాక్ డ్రిల్ని చేసింది. ఇవన్నీ చూసేసరికి ఏదో పెద్ద విషయం, ఏదో పెద్ద బిల్ ఏదో ఈ వర్షాకాల సమావేశంలో రాబోతోందన్నటువంటి అనుమానం మొదలైంది. రెండవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఆగస్టు 5 రాబోతోంది. ఆగస్టు 5కి ఎన్డీఏ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి అదేదో విచిత్రమైన సంబంధం ఉంది. ఆగస్టు 5వ తారీఖునే ఆర్టికల్ 370 తొలగింది. ఆగస్టు 5వ తారీఖునే అయోధ్య రామజన్మభూమిలో పని ప్రారంభించడం జరిగింది. మందిర నిర్మాణ కార్యాన్ని ప్రారంభించడం జరిగింది. మొత్తం మీద ఆగస్టు 5 రాగానే ఏదో ఒక సెన్సేషనల్ విషయం జరుగుతుంది అన్నటువంటి ఊహాగానాలు చాలా పెద్ద ఎత్తున బయలుదేరుతుంటాయి. వాస్తవానికి అనేక ఆగస్టు 5లు ఏమీ జరగకుండా జరిగినాయి. అయినప్పటికీ
ఏదో జరుగుతుందన్నటువంటి ఒక కుతూహలము విపక్షంలో చాలా ఎక్కువగా ఉంటుంది. విపక్షం కూడాను ఈసారి పార్లమెంటుని ఏదో ఒక రకంగా స్తంభించాలి, అల్లరి చేయాలి, ఆపరేషన్ సింధూర్ని సంబంధించి చాలా పెద్ద ఎత్తున హడావిడి చేయాలి, అదేవిధంగా బీహార్లో ఎలక్ట్రల్ రోల్స్ విషయంలో హడావిడి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే వక్ఫ్ బిల్లు గురించి ఎందుకు మాట్లాడటం లేదు. గత లోకసభ సమావేశాల సమయంలో వక్ఫ్ బిల్లు ప్రధానమైనటువంటిది. దాని మీద దేశంలోని పలుచోట్ల ముస్లిం సముదాయానికి చెందినటువంటి మత పెద్దలు ఊరేగింపులు చేశారు, ఉద్యమాలు చేశారు, ధర్నాలు చేశారు. ఈసారి పార్లమెంటు సమావేశాలు వచ్చే సమయానికి వక్ఫ్ బిల్ దాని ప్రొటెస్ట్ ఏదైతుందో దానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ప్రదర్శనలు చచ్చిపోయినాయి. కాంగ్రెస్ మాట్లాడటం లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ మాట్లాడటం లేదు, మమతా బెనర్జీ మాట్లాడటం లేదు, లేకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడటం లేదు, దేశంలో సెక్యులరాతి సెక్యులర్లైన వామపక్షాలు కూడా మాట్లాడటం లేదు. గత పార్లమెంటు సమావేశాల్లో కీలకమైనటువంటి ప్రొటెస్ట్కి ప్రధాన ప్రాణనాడి అయినటువంటి వక్ఫ్ బిల్లు గురించి ఈసారి ఎవరు మాట్లాడటం లేదు. ఈసారి ఆపరేషన్ సింధూర్లో ఎన్ని విమానాలు కూలిపోయాయి అన్నది చాలా ముఖ్యమైన విషయం. బీహార్ ఎన్నికల్లో ఓట్ల తొలగింపు, ముఖ్యంగా అక్రమ ఓటర్లు, 2 చోట్ల ఓటర్ల పేరు నమోదైనటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉండకుండా బయట రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ ఓటు ఉన్నటువంటి వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, బంగ్లాదేశీలు, రోహింగ్యాలు, నేపాలీలు, వీళ్ళ ఓట్లను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు హడావిడి చేయబోతున్నాయి. కాబట్టి పార్లమెంట్లో హడావిడికి తక్కువేం లేదు, కానీ విపక్షాలు యునైటెడ్గా ఉన్నాయా? ఇదొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే విపక్షాలకు సంబంధించి, ఇండి కూటమికి సంబంధించి ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల వ్యూహం కోసం జరిపినటువంటి సమావేశంలో నిప్పురవ్వలెగిసినాయి. సిపిఐకి చెందినటువంటి డి రాజా కమ్యూనిస్టుల్ని, ఆర్ఎస్ఎస్ని ఒకే ఘాటన కట్టేందుకు నీకెంత సాహసము, ఎంత గుండెలు తీసిన బంటువే అని రాహుల్ గాంధీని ప్రత్యక్షంగా గట్టిగా విమర్శించారు. రాహుల్ గాంధీ జవాబు చెప్పలేకపోయారు. కమ్యూనిస్టులు దేన్నన్నా సహిస్తారు, కానీ కమ్యూనిస్టుల్ని ఆర్ఎస్ఎస్తో కలిపితే పాపం వాళ్ళు సహించలేరు. అందుకని రాహుల్ గాంధీకి పెట్టవలసిన 4 సిపిఐకి చెందినటువంటి డి రాజా పెట్టారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విపక్షాల ఐక్యత విషయంలో పెద్దగా ఏమీ మాట్లాడలేదు, అసలు ఈ సమావేశానికి దూరంగా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి గోపాల్ రాయ్ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల వరకే ఇండి కూటమి, ఆ తర్వాత ఇండి లేదు, కూటమి లేదు అని చెప్పేసేసి విలేకరులకు చెప్పి మరీ వెళ్ళిపోయారు. ఇక ఉద్ధవ్ ఠాకరే మహారాష్ట్రలో ఈ కూటమి మొత్తానికి ప్రాణకేంద్రంగా భావించేటువంటి ఉద్ధవ్ ఠాకరే మూవ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయన్న విషయంలో అంతా సస్పెన్స్. ఆయన పోయి బీజేపీతో చేతులు కలుపుతారా? ఆయన, ఏక్నాథ్ షిండే, బీజేపీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గము కలిసి ప్రభుత్వంలో ఉంటాయా? ఇప్పుడు ఇది కాంగ్రెస్కి అసలు బోధపడటం లేదు. లేదా ఆయన మూవ్స్ ఏమిటి అన్న విషయంలో కూడా ఎవరికి స్పష్టత లేనటువంటి పరిస్థితి. సో మొత్తం మీద పార్లమెంటు సమావేశాల్లో మోదీ ఏదో పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఆ అనౌన్స్మెంట్ 1 నేషన్ 1 ఎలక్షన్ అవుతుందా, యూనిఫామ్ సివిల్ కోడ్ అవుతుందా, లేకపోతే ఇంకేదన్నా అవుతుందా, మనం ఎవ్వరము ఊహించనటువంటి మరొక విషయం మీద చాలా రహస్యంగా మొత్తము వర్క్ అంతా చేసి, మొత్తము గ్రౌండ్ వర్క్ అంతా ప్రిపేర్ చేసి హఠాత్తుగా పార్లమెంట్లో దాన్ని మోదీ స్టైల్, మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ సీక్రసీ మెయింటైన్ అవుతుంది. సమాచారము ముందస్తుగా లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి అలా ఏదైనా ఉంటుందా? ఆగస్టు 5వ తారీఖున ఏదైనా ప్రత్యేకమైనటువంటి ప్రకటన వెలువడబోతోందా? అయోధ్య రామ మందిర్ లాగా, లేకపోతే ఆర్టికల్ 370 లాగా, లేకపోతే ఇంకొక విషయం ఏదన్నా రాబోతోందా? ఇప్పుడు ముఖ్యంగా విపక్షాలను వేధిస్తున్నటువంటి ప్రశ్న అది. దాన్ని ఎలా తట్టుకోవాలన్నటువంటి విషయంలో వాళ్ళకు ఒక స్పష్టత లేదు, యూనిటీ లేదు, వ్యూహము లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.